హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బేబీ జెసికా యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను ఒక ఫుల్ వీడియో పెడుతున్నానండి. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కదా, ఆగస్ట్ నుంచి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి నేను యాక్టివ్గా లేను, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, పర్సనల్ థింగ్స్ వల్ల. సో నేను ఫుల్ ఆక్యుపైడ్ ఉన్నాను. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మేము ఇండియాను వదిలి అబ్రాడ్ వెళ్ళిపోతున్నామండి. మా హస్బెండ్ 1 ఇయర్ నుంచి అబ్రాడ్లోనే ఉంటున్నారు. నేను పాప మాత్రమే ఇండియాలో ఉన్నామన్నమాట. సో ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోతున్నాము. సో ఇలా మా ఫ్యామిలీ అంతా వచ్చారండి ఎయిర్పోర్ట్కి. మా బావగారు, పిల్లలు, తోటికోడలు, మా సిస్టరు, మమ్మీ, డాడీ, తమ్ముడు అందరూ ఈ వీడియోలో ఉన్నారు. సో మా సిస్టర్ పిల్లలు కూడా అక్కడ ఉన్నారు కదా. జెసికాకి గిఫ్ట్ తీసుకొచ్చారు, డ్రెస్సెస్. సో ఇక్కడ మాది ఆల్రెడీ బ్యాగేజ్ అంతా సబ్మిట్ చేసి ఫ్యామిలీతో మాట్లాడుతున్నాం అనమాట. చాలా హెవీ హార్ట్ అండి. నేను ఫస్ట్ టైం ఇంత దూరంగా వెళ్తున్నాను మొత్తం ఫ్యామిలీకి. సో ఇక్కడ మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసేసుకొని ఫ్లైట్ ఎక్కిపోతున్నామండి. ఆల్మోస్ట్ మీకు కనిపిస్తుంది కదా, అదే మా ఫ్లైట్ అనమాట. సో వెళ్తున్నాము. ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండి. జెసికాకి ఫ్లైట్ ఫస్ట్ టైం, చాలా ఎక్సైట్ అవుతుంది. సో ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనమాట. సో నేను ఇక్కడ విండో సీట్ తీసుకున్నాను, మీ అందరికీ వీడియోస్ చేసి చూపించాలని. సో ఇక్కడ నుంచి కొద్దిగా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. కంప్లీట్గా అప్డేట్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అన్నది అప్డేట్స్ ఇస్తాను. అలానే జెసికాను కూడా ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను. సో ఈవినింగ్ 3:30 ఫ్లైట్ కాబట్టి మాకు కొద్దిగా స్నాక్స్ పెట్టారండి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్లై అయిపోయాము. సో నెక్స్ట్ మా లే ఆఫ్ వచ్చేసి ముంబైలో అనమాట. సో వైజాగ్ నుంచి 1.5 hour, మళ్ళీ ముంబైలో ఆల్మోస్ట్ ఒక 1.5 hour ఉందన్నమాట వెయిటింగ్ టైము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ముంబైలో ల్యాండ్ అవుతున్నాము. ఆల్మోస్ట్ ఫ్లైట్ చాలా కిందకి దిగింది. ఇదంతా ముంబై సిటీ అనమాట. బాగుంది కదా, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం కంప్లీట్గా ఇంకా ల్యాండ్ అయిపోయాము. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసామన్నమాట. సో ల్యాండింగ్ దగ్గర కొద్దిగా షేకీగా ఉంటుంది వీడియో. చూడండి వింగ్స్ ఎలా ఓపెన్ అయ్యాయో ల్యాండింగ్లో. అలాగే టేక్ ఆఫ్ అయినప్పుడు కూడా కొద్దిగా ఓపెన్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ ఫ్లై అయినప్పుడు క్లోజ్ అయిపోతాయి అవి. సో ఇది ఎయిర్పోర్ట్ లోపల అనమాట. ఇక్కడ కూడా మా బ్యాగేజ్ అంతా చెక్కింగ్ అయిపోయిన తర్వాత మేము కొంచెం సేపు, ఏంటో 1.5 hour టైం ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ట్రావెల్లో మళ్ళీ మాకు ఇమిగ్రేషన్ అయిందండి ఇక్కడ. ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం అలా తిందామని వెయిట్ చేస్తున్నాం మెక్డొనాల్డ్స్లో. సో 1.5 hour టైం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు నైట్ కాబట్టి ఇది 8:20కి స్టార్ట్ అయింది ఫ్లైట్ ఇక్కడ నుంచి. సో 4 hours ట్రావెల్ మొత్తంగా దోహాకి, అంటే ఖతార్కి. దోహా అనేది సిటీ అనమాట, మేము ఉండబోయే సిటీ అది. సో ఇక్కడ నుంచి ముంబైలో మేము స్టార్ట్ అయిపోయాము. నైట్ టైం కాబట్టి మీకు క్లారిటీ లేదు, క్లియర్గా నేను చూపించలేకపోతున్నాను. సో ఈ 4 hours మళ్ళీ వాళ్ళు మాకు నైట్ డిన్నర్ లాగా ఇచ్చారు, వెజ్ మీల్స్. బట్ మాకు అంత నచ్చలేదు, సో తినలేదు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే, దోహాలో ఆల్రెడీ మేము ల్యాండ్ అయిపోయాము ఖతార్లో. ఇది దోహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఆల్మోస్ట్ నైట్ 11:30, 12 అవుతుందండి. చూడండి, ఇది ఎయిర్పోర్ట్ లోపల అనమాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. కాకపోతే మేము మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసి ఫుల్ టయర్డ్ అయిపోవడం వల్ల నేను కంప్లీట్ వీడియోస్ ఏం తీయలేకపోయాను. అక్కడక్కడ కొద్దిగా చూపిస్తున్నాను, టైం దొరికినప్పుడల్లా తీసాను, బికాస్ చాలా లగేజ్ అది ఉంది. సో ఇలా ఎయిర్పోర్ట్ లోపల కూడా కొద్దిగా చిన్న వీసా చెకింగ్ ఇవన్నీ ఉంటాయి. స్టాంపింగ్ ఉంటుంది వీసా, కంట్రీలోకి ఎంటర్ అవుతున్నట్టు. సో వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకుని, మేము ఉండబోయేది యూనివర్సిటీ క్వార్టర్స్లో అన్నమాట. బికాజ్ మా హస్బెండ్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని మొత్తం లగేజ్ అంతా తీసుకొని మేము వెళ్ళిపోతున్నాం అనమాట మా హౌస్కి. సో కంప్లీట్గా హౌస్ ఎలా ఉంటుంది, హౌస్ టూర్స్, మా లైఫ్ స్టైలు, ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది, మార్కెట్స్ ఎలా ఉంటుంది, అన్నీ మీకు వీడియోస్ అన్నీ తీసి పెడతానండి. ఇక్కడ నుంచి కొంచెం నేను మీకు అప్ టు డేట్ నా అప్డేట్స్ అన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడండి. జెసికాను కూడా ఇంక్లూడ్ చేసి మంచి వీడియోస్ తీస్తాను. సో స్టే ట్యూన్డ్ అండి ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.